హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో హెల్దీ రెసిపీ పొట్లకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొట్లకాయ తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆ ముక్కలన్నీ బాగా పిండుకోవాలి. అలా పిండుకోవడం వలన కూర పచ్చివాసన లేకుండా రుచిగా ఉంటుంది, త్వరగా మగ్గుతుంది కూడా. చూడండి ఎన్ని నీళ్లు వచ్చాయో. ఆ నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఒక బాండీ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇష్టమైన వారు వెల్లుల్లిపాయలను గుళ్ళు కింద వలుసుకొని కూడా వేసుకోవచ్చు. ఉప్పు బాగా వేగిన తర్వాత ముందుగా కోసుకున్న పొట్లకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. రక్తం తక్కువగా ఉన్న వారికి వారానికి ఒకసారైనా పొట్లకాయ తింటే రక్తం పడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. అంతేకాకుండా పొట్లకాయ షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంటండి. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ కూరని వారానికి ఒకసారైనా పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టారంటే ఆరోగ్యంగా ఉంటారు. కూర మెత్తగా మగ్గి దగ్గరికి వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి భాగ్యలోక ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.